ఇప్పుడే ఎంపీ గారు ఒక మాట చెప్పారు. పింగళ వెంకయ్య గారి పేరుతో మెడికల్ కాలేజ్ పెట్టమని. తప్పకుండా ఆ పేరు మారుస్తాం, ఆయన పేరు పెడతామని మరి ఒక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. భావి తరాలకు ఒక స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టాను. ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకొక్క రోజు రెండో శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు, పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పాను. అది నా పట్టుదల. మనుషులందరం కూడా కష్టపడుతున్నాం, ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటాం. కానీ అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా ఎక్కడికక్కడ ఇప్పుడే వారు చెప్పినట్టు చెట్లు నరికేయడం, చెత్తంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ రోజు పనిచేశాం. తర్వాత ప్రధానమంత్రి గారు సరిగ్గా 10 సంవత్సరాల కంటే ముందు అక్టోబర్ 2, 2014లో న్యూఢిల్లీలోని రాజ్ఘాట్కి వెళ్లి స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టారు. నేను మనస్ఫూర్తిగా మనందరం కూడా ప్రధానమంత్రి దూరదృష్టికి అభినందించాల్సిన అవసరం ఉంది. గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే భారతదేశం 140 కోట్ల జనాభా. మన ఆరోగ్యం అంతా కూడా మనం నివసించే ప్రాంతాల మీద, మనం తాగే నీళ్లపైన, మనం తినే తిండిపైన ఆధారపడుతుంది. అలాంటిది స్వచ్ఛ భారత్ ఉండాలని దానికి ఒక శ్రీకారం చుట్టి ఆ రోజు ఆయన నీతి ఆయోగ్లో ఒక అనౌన్స్మెంట్ చేసి దగ్గర 10 మంది ముఖ్యమంత్రులతో ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీకి నేనే చైర్మన్. స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీలో చాలా రికమెండేషన్లు ఇచ్చాం. అక్టోబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలని, స్వచ్ఛ సేవకుల్ని గుర్తించాలని, స్వచ్ఛందంగా వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించాలని, అవసరమైతే అవార్డ్స్ ఇచ్చి సమాజంలో ప్రత్యేకంగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి రికమెండేషన్లు ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా పనిచేస్తా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది. 2015లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుట్టాం. 2019 వరకు మీరు చూస్తే రోడ్ల పక్కన ఉండే డివైడర్లు కూడా పెయింట్లు వేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం. పార్కులు అభివృద్ధి చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. కానీ 19 నుంచి వచ్చింది ప్రభుత్వం, భూతం మారిగా పడింది రాష్ట్రంలో. మొత్తం వ్యవస్థనన్నీ కూడా చిన్నాభిన్నం చేశారు. మామూలుగా చేయలేదు. ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను. ఎక్కడ చూసినా చెత్త కుప్పలుగా, అడవులుగా పేరకపోయింది. కొత్త అడవులు తయారైపోయినాయి. అక్కడనే మీరు వస్తున్నారు, అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పమని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒక పని పెట్టాం. ఎక్కడైతే చెత్త ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం. ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే, వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం. ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్లీ పంటలకు ఉపయోగించడం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్కి వెళ్ళాం. ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు. మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం.
దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది. అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం, పరిష్కార మార్గం చూపించాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే వారు చల్లపల్లిలో ఓడిఎఫ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే 2,43,612 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి, టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి, అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి, అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈరోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుంది అన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు, 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. నీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.